కైకలూరు నియోజకవర్గం దానగూడెం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా ఛానల్స్ అన్ని చచ్చిపోయినాయా? పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ అని చెప్పుకుంటూ అందులో ఉంటున్న జర్నలిస్టు అని చెప్పుకుంటూ బేరాలు పలుకుతున్న జర్నలిస్టులందరూ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా? సెప్టెంబర్ 5వ తారీఖు గణేశుడి నిమజ్జనం టైంలో కాపు కులస్తులందరూ కూడా మాల కులస్తుల్ని విపరీతంగా దాడి చేస్తే ఆ దాడిలో గాయపడిన అజయ్ అనే ఒక మైనర్ దళితుడు, అతనితో పాటు గాయపడిన వ్యక్తులందరూ కూడా ఇప్పటికీ ఏలూరు హాస్పిటల్లో ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటికీ ప్రధాన నిందితుల్ని అరెస్ట్ చేయకుండా పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఈ కులానికి సంబంధించి మొన్న మల్లెం, ఇప్పుడు దానగూడెం, ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడట్లేదు? ఈ రాష్ట్రంలో ఉన్న మీడియా సంస్థలన్నీ ఎందుకు మాట్లాడట్లేదు? లెట్ us గో టు దానగూడెం. ప్రశ్న సెకండ్ గ్రౌండ్ రిపోర్ట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చోటానికి మెయిన్ కారణం ఏంటి బ్రదర్? ఎందుకు కూర్చున్నారు ఇక్కడ మీరు? ఏంటంటే అన్న, కొల్లి బాబీ అనే వ్యక్తి డ్రోన్లు వదులుతున్నాడు అన్న మా ఊరిని. డ్రోన్ వదులుతున్నాడు. డ్రోన్లు వదిలి మేము జనం ఎక్కువ లేకపోతే వాళ్ళు మా మీదకి దాడికి సిద్ధమవుతున్నారు. మాల నా కొడుకు నన్న వాళ్ళు బతకనియొద్దు, తలకాయలు తీసేయండి నా కొడుకుని, నీ రోడ్డు అంటే వెళ్తా అన్నారు. మాట్లాడుకుంటే ఈడు మాల కొడుకు నేసేంటర్ అని నన్ను వెంటనే మెడచుకొని మాల కొడకలారా మాలని జిల్లారు మిమ్మల్ని అరికతం సంకటం తిట్టారు. జనంలో తప్పకుండా వచ్చాను. అప్పటికే పొడి చేసాడు. అందరూ రాడ్లు, కత్తులు, అసలు ఒక రకంగా అన్ని ఆయుధాలను మారణాలు. ఏంటి మీరంటే ఎందుకంత పగా? మాలో అంటే గట్టలా అటు వెళ్తాం, మేము గట్టలా ఇక్కడి నుంచి ఆ మాల కొడుకు మాలని చెప్పి ఎవడైనా సరే మా రోడ్డు అంటే తిరిగితే ఎక్కడి నుంచి మీ సంగతి పోతాం నా కొడలారు. ఏ పార్టీ గాడు? బాబీ గాడు జనసేన. పిల్లవాడిని హాస్పిటల్ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ దారి చెరువు గట్లాంటి తీసుకెళ్ళాము పిల్లవాడిని అజయ్. కులభావన తెచ్చుకోనైనా నన్ను గెలిపించండి అని మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్? మీరు చిన్న గ్రామం, మా గ్రామానికి చదువు లేదు, ఉత్తు మొద్దులు తాగి దందనాలు ఆడతాం తప్ప రెండోది తెలియదు. మాలోడు అనని ఎంచే కులము ఎవడైనా సరే ఉన్నాడా? ఉంటే మటుకు మేము కాడ కాపుల్ని అలాగే నా కొడకలారే కాపు నా కొడకలారే అంటే మమ్మల్ని ఏం చేస్తారు మీరు? అదే పరిస్థితి మేము అనలా. మా కులాన్ని ఎత్తాడు దొమ్మాడికి ఎందుకు వచ్చింది? ఏ ధైర్యం చేత ఆ కులాన్ని ఎత్తాడు? ఇప్పుడు ఈ రోజునే తవరి కైకులూరులో నుంచి 24 గంటలు మేము కైకులూరు నడవాలి, కైకులూరు పనులు చేసుకుని రావాలి, కైకాసులు ఇచ్చుకొని రావాలి, బియ్యానికి వెళ్ళాలి, కూరలకు వెళ్ళాలి, ప్రతి విషయానికి మేము దానగూడెం నుంచి కైకులూరు వెళ్ళాలి. వెళ్ళి వచ్చే కుర్రోడ్ని పట్టుకుని కొట్టి పీకను కోసి కత్తిలెట్టి బ్లేడ్లెట్టి పొట్ల కోసే అంత స్థితికి దేనికి దిగజారారు? దానికి ఒక్కసారి ప్రభుత్వం దేని గురించి మీరు నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి.